సతీష్ చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి అని చెప్తున్నారు. అలాగే ప్రోటెం స్పీకర్ ఉండబోతోంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఏంటి ఎజెండా, ఏంటి అప్డేట్ చెప్పండి. అది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత మొదటి శాసనసభ సమావేశాలు రేపటి నుండి జరగబోతున్నాయి. అయితే ఈ శాసనసభ సమావేశాలు కేవలం శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాలు ఆ స్పీకర్ ఎన్నికకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. 2 రోజుల పాటు ఈ శాసనసభ సమావేశాలు నిర్వహించున్నారు. రేపు ఉదయం 9:46 శాసనసభను ప్రారంభించేందుకు తెలుగుదేశం పార్టీ ముహూర్తం నిర్ణయించింది. సో ఇప్పటికే ప్రోటెం స్పీకర్గా ఆ సీనియర్ ఎమ్మెల్యే 7 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేపు మిగిలినటువంటి 174 మంది శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతో ఆ శాసనసభ ముగుస్తుంది. అనంతరం స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎల్లుండి 22వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్గా ఆ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఇప్పటికే ఖరారు చేశారు. అయ్యన్న పాత్రుడు 7 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. గతంలో ఒకసారి లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. సో అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వనటువంటి నేపథ్యంలో అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు స్పీకర్గా అవకాశం ఇస్తామని చెప్పారు. వాస్తవానికి గతంలో 2014-19లో బీసీకి స్పీకర్గా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వలేదు. 2019-24లో ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు తమ్మినేని సీతారాంని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్పీకర్గా నియమించారు. సో ఇప్పుడు మళ్ళీ బీసీ స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. సో అందుకనే అయ్యన్న పాత్రుని స్పీకర్గా ఎంపిక చేయనున్నారు. సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి మాత్రం ఇంకా అస్పష్టత కొనసాగుతుంది. రైట్, జనసేనకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. దానిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో కూడా మీరు చెప్పాలి. అండ్ సెకండ్ థింగ్, అంటే ఎన్నిక కాకముందే మనం విమర్శించడం ఉద్దేశం కాదు, కానీ మామూలుగా స్పీకర్ అంటే కనుక సమన్వయపరచడానికి, అసెంబ్లీని ఆర్డర్లో పెట్టడానికి వ్యక్తి అక్కడ ఉంటారు, ఉన్నత స్థాయిలో ఉండే ఆ స్పీకర్ పదవి. కానీ ఆయన పాత్ర చూస్తుంటే కనుక నోటి దురుసు ఎక్కువ అని చెప్తుంటారు, సమయం తక్కువ అని చెప్తుంటారు. మరి అది మార్చుకునే అవకాశం ఉందా అనేది ప్రజల్లో ఒక చర్చ. దాని మీద ఉన్న కమెంట్ వినిపిస్తోందా? దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తి సొంత నిర్ణయం కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే 5 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి లోక్సభ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి చెప్తారు. సో ప్రజల్లో జరిగిన చర్చకి సంబంధించి ఆ చైర్లోకి వెళ్ళిన తర్వాత, రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సభా నియమావళి ప్రకారం ఆ స్పీకర్ అయిన శాసనసభ్యులను వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఆ జనసేనకి అంటే 4 మంత్రి పదవులు ఇస్తారని చెప్పి 3 మంత్రి పదవులే జనసేనకి ఇచ్చినటువంటి ఆ నేపథ్యంలో సో డిప్యూటీ స్పీకర్గా ఇచ్చి దాన్ని భర్తీ చేయాలని ఒక ప్రతిపాదన చంద్రబాబు జనసేన దగ్గర పెట్టారు. సో జనసేనలో డిప్యూటీ స్పీకర్ ఎవరన్నపైన ఇంకా చర్చ సాగుతుంది. లోకం మాధవి లేదా బొలిశెట్టి శ్రీనివాస్ లేదా బొమ్మిడి నాయకర్, వీళ్ళ ముగ్గురులో ఒకరికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సతీష్.